నమస్తే సార్. నమస్తే సార్. చెప్పమ్మా బాబు గారికి చెప్పు. నీకు తెలియదమ్మా, నేను చెప్తాను. మాట్లాడుతుండే దీంట్లో కూడా మాట్లాడుతున్నాను. చెప్పు. సరే సార్. వాళ్ళ అమ్మని చెప్పండి. వాళ్ళ అమ్మ అయ్యా నమస్తే సార్. చంద్రబాబు సార్ మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారు, నీ పార్టీలో మేము ఉన్నామని మమ్మల్ని వెళ్ళేసారయ్యా. అయ్యా వందనాలు అయ్యా. అయ్యా అయ్యా ఏం లేదయ్యా. నాకు ఒక్క కొడుకు అయ్యా. నా కొడుకున్న వాళ్ళ చిత్తులు ఏమిసి చేసి చెరువులు కొనుక్కుంటే నీళ్ళు ఎత్తి చేపలు పట్టుకొని లేదయ్యా. జగదీశ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి అయ్యా. నాకు అర్థం వచ్చింది. ఇంకా అందరూ సాయం చేశారయ్యా. నాకు వాళ్ళిద్దరేనయ్యా నన్ను అన్యాయం చేసింది. నా బిడ్డ చంపేసిన వాళ్ళేనయ్యా. అయ్యా వాళ్ళు, నా పేరు కొండమ్మ సార్. నా కొడుకు మీద నా మీద తెలుగు తెచ్చిపోవట్లేని చెప్పినారు సార్ వాళ్ళు. సార్ నా మంది నాకు సార్ చెప్పు సార్. ఇట్లా మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. యజమాని సార్. సార్ 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 వాళ్ళ పేరు జార్జ్ ఉన్నారా? సుధా 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 బాగున్నాడు పిలువయ్యా. సార్ సార్ ఇక్కడ సార్ సార్ ఇప్పుడు మేము ఈ రెండు చెరువులు చేపలు వీళ్ళకి దక్కేటట్టు ఇప్పుడు మత్స్యకార సంస్థ వీళ్ళతో మాట్లాడుతున్నాం సార్. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి, డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి వాళ్ళని ఇమీడియట్ అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తాం సార్. ఇప్పుడు పోతున్నాం వాటికి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో. ఈ ఇద్దరు చిన్నపిల్లలు సార్, 2nd క్లాసు ఎల్కేజీ, ఇద్దరు ఆడపిల్లలు సార్. ఇతను వచ్చి శ్రీశైలం బోర్డు మెంబర్ గా కూడా ఉన్నాడు సార్. అతను జగదీశ్వర్ రెడ్డి.